వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులు వారి పంటలను విక్రయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. తెనాలి వ్యవసాయ మండల పరిధిలో 15,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వివిధ దశల్లో ఉన్నాయని, జొన్న, మొక్కజొన్న రైతులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, జొన్న, మొక్కజొన్న పంటలకు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు వారి పంటలను వాటిలో అమ్ముకోవాలని సూచించారు. ఇటీవల విడుదల చేసిన నగదు ఇంకా అకౌంట్లోకి జమ కాలేదని చెప్తున్నారని, రైతులు ఎటువంటి అధైర్య పడవద్దని, త్వరలోనే వారి ఖాతాలోకి జమ చేయబడతాయని చెప్పారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రకటనలు తొలగించినట్లు చెప్పారు. మన మండలంలో ఈ రబీ సీజన్కి గాను వరి పంట 129 ఎకరాలు, తర్వాత మొక్కజొన్న 5,992 ఎకరాలు, జొన్న 7,544 ఎకరాలు, మినుము 64 ఎకరాలు, పెసర 2,170 ఎకరాలు కలిసి మొత్తం 15,904 ఎకరాలు పంట పండిస్తున్నారు. రబీ సీజన్లో వివిధ రకాల్లో వివిధ పంటలు వివిధ స్టేజ్ల్లో ఉంది. మొక్కజొన్న జొన్న ఈ నెలాఖరికి కానీ లేకపోతే వచ్చే ఫస్ట్ వీక్లో కానీ జొన్న కోయచ్చు, మొక్కజొన్న ఏరుస్తారు. పెసర మినుము కూడా అదే పరిస్థితి, నెలాఖరికల్లా వచ్చేస్తుంది. కానీ మొక్కజొన్న జొన్న నీటి ఎద్దడికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు మేము వాటర్ ఇవ్వలేమని, అయినను రైతులు వేశారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా చేసిన పంటను మనం చిక్కించుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ ఏ విధంగా అయినా నీటిని ఇచ్చి పంటను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కొనుగోలు కేంద్రాలు కూడా గవర్నమెంట్ వారు పెడతారు, సివిల్ సప్లై ద్వారా పెడుతున్నారు. కాబట్టి దాని ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తర్వాత ఏదైనా ఇంకా విషయాలు ఉంటే ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఏంటంటే మొన్న రిలీజ్ చేసిన డబ్బు పడలేదు అని అంటున్నారు. త్వరలో పడతాయి, 1 వీక్లో కానీ 2 వీక్స్లో కానీ. రైతు సోదరులందరూ కొంచెం ఓపికతో ఉండాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ నాయకులు కన్నెగంటి మురళి జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద గల ఈగల్ రెస్టారెంట్ ఆవరణలో ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు వీరవల్లి మురళి, మాజీ జడ్పీడీసీ కనుమూరి కృష్ణవేణి, అంగళగుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, తెలుగుదేశం డ్వాక్రా రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాధిక, తెలుగుదేశం నాయకులు కొండా యాదవ్, ఆలపాటి కిరణ్, జాన్ కిడ్స్, వీరవల్లి శ్రీధర్, వెలగపూడి శ్రీహర్ష, చేతన్ రాజ్ కొటారి, యోహాన్, అంకమరావు, సాయి బృందం పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియమిత్రులు రోటరీ క్లబ్ సభ్యులు కన్నెగంటి మురళి జన్మదిన సందర్భంగా మా పూర్ణన్న ఆధ్వర్యంలో చక్కగా ఈ పుట్టినరోజులు వేడుక మురళి ఇటు ప్రసాద్ రోటరీ క్లబ్ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ఉన్నారు. అటువంటి మంచి మిత్రుల యొక్క పుట్టినరోజు కార్యక్రమం మేమందరం పాలు పంచుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఒక సమాజంలో ఒక కీలక వ్యక్తులుగా మనం వెళ్ళాలి, 10 మందితో కలివిడిగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటాం. మా యువ నాయకుడు కన్నెగంటి మురళీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈగల్ రెస్టారెంట్ పక్కన గల మా ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ వేడుకలకు అభిమానులు అందరూ హాజరవటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ముందు ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు జీవితం ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ, అట్లానే మా తెనాలి పట్న తెలుగు రైతు అధ్యక్షుడు గుమ్మడి ప్రసాద్ గారిది జన్మదినం ఈరోజే కావటం, వారిని కూడా ఈ జన్మదిన వేడుకల్లో భాగస్వామ్యం చేయటం,
వారికి కూడా మా అభిమానులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయపరమైన ప్రకటనలు వాహనాలపై ఉండరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు సూచించారు. స్టిక్కర్లు గాని ఫ్లెక్సీలు గాని బ్యానర్లు గాని వాహనాలపై అంటించరాదని తెలిపారు. ఇప్పటికే ఉన్న వాటిని వాహనదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా తమ దృష్టికి వచ్చినట్లయితే కేసు నమోదు చేయడమే కాక వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని రాఘవరావు వెల్లడించారు. ఎలక్షన్ సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఈ తెనాలి పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఈ తెనాలి ఆర్టీఏ పరిధిలో ఏ వెహికల్ కూడా ఏ ఒక్క వెహికల్ కూడా ఈ ఈ ఈ పొలిటికల్ పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఏ విధమైన స్టిక్కర్లు కానీ ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ వాహనాల మీద అతికించొద్దని మనవి చేస్తున్నాము. ఒకవేళ ఏదన్నా పొరపాటున ఉంటే ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిందిగా స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. బయట తిరిగే వాహనాలు ముఖ్యంగా ఆటోలు కానీ టాటా మ్యాజిక్లు అలాగే కార్లు ఏదైనా టాటా ఏసులు కానీ ఏ వాహనానికి కూడా ఈవెన్ 2 వీలర్కి కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ రైటింగ్స్ కానీ ఫోటోలు కానీ ఏది కూడా లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఒకవేళ అటువంటిది ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. మేమే స్వచ్ఛందంగా కొన్ని వాహనాలకు తీసేయడం జరిగింది దగ్గరుండి. ఇక ఎవరన్నా ఉంటే ముందు వాళ్ళకి మీద కేసులు నమోదు చేయాల్సి అవసరం. పట్టణంలోని క్రైస్తవ మందిరాల్లో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టల ఆదివారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు వాక్యోపదేశకులు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. అనంతరం మట్టలు చేతబూని పట్టణ పురవీధిలో ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే కార్యక్రమం కొబ్బరి ఆకులకు ఈత మండలకు పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి క్రైస్తవ మత విధానాన్ని భక్తితో దావీదు తన హోసన్న అనే నినాదంతో చర్చిల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ బట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. పల్లెకోన గ్రామం నుండి మాజీ సర్పంచ్ మండవ రామకోటేశ్వరరావు, రాచూరి గ్రామం నుండి కొల్లాటి కుమారస్వామి, జొన్న సురేష్, జొన్న శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తనయుడు డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రచారం వివరించారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. జన చైతన్య యాత్రలో భాగంగా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో పర్యటించిన నాదెండ్ల మనోహర్.
విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. జొన్న మొక్కజొన్న పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.